వాడెక్కడా? వాడంటే? అభిమన్యు. ఆయన ఇంట్లో లేరు. నేనాయన భార్యని. చెప్పండి. ఓ, నువ్వేనా అభిమన్యు వైఫ్? అందరి ప్రాణాలు తీసే మీ ఆయన ప్రాణాలతో 100 ఏళ్లు బతకాలని పూజలు చేస్తున్నావా? నీ భర్త చేస్తున్న పనులకి బాధితులం. వాడి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి కావలసిన వాళ్ళం. వాళ్ళని చూసి బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని చేతగాని వాళ్ళల్లా ఉన్నాం. మనుషుల్ని ఎలా చంపుతాడు? ప్రాణాలు విలువేంటో తెలుసా? అయినా వాడికెలా తెలుస్తుందిలే. ఆప్తావా? ఏంటెక్కువ మాట్లాడుతున్నావు? ఊరుకుంటున్నాను కదా అని నా సహనాన్ని చేతగానితనంగా తీసుకుని ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. చూడండి, మా ఆయన్ని మంచి మాటలు చెప్పి మార్చుకోమని చెప్పావు కదా. ఆయన ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు. ఎందుకంటే ఆయన ఏ పని మొదలుపెట్టినా ఆగిపోవడం ఉండదు, అయిపోవడం మాత్రమే ఉంటుంది. ఆయన చేసే పనుల వల్ల నాకేమైనా అవుతుందన్న భయంతో ఏం చేసినా చాలా లిమిట్గా చేస్తున్నారు. లేకపోతేనా పాపం చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. మజ్జిగ తీసుకుంటారా? రా అర్జున్. బాధపడకు, ధైర్యంగా ఉండు. అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. ఎవర్రా మా వాళ్ళు లోపడేస్తే? ఎవరయ్యా ఈ అడుక్కునే వాళ్ళని లోపల రానిచ్చింది? మేము అడుక్కునే వాళ్ళమా? మరి సెటప్ గటప్ కనబట్లే రౌడీలు. మీరు రౌడీలేంట్రా? బిందులకి సొమ్ములకి మోటలేసుకునే వాళ్ళలాగా ఉన్నారు. మీరేనా? నమ్మండి సార్. ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? మహంకాళి మార్కెట్ పక్కన దొంగ చీడీలు అమ్ముకునేలాగా ఉన్నారు మీరు. మీరు రౌడీలేంట్రా? ఓన్లే మీకోసం నమ్ముతాను. అసలు ఎందుకు వచ్చారా మీరు? అదిగో మా బండబ్బాయిని అరెస్ట్ చేశారు కదా, ఆయన ఇడిపించుకోవడానికి వచ్చాం. బండబ్బాయా? వాడేవాడు? నాన్న. అబ్బో, ఆ గున్న కన్నా నీటానికి నువ్వేనా? మాటలు తిన్నగా రాని కళామ తల్లి బిడ్డల్ని అవమానిస్తున్నావా? కళామ తల్లి? ఆమె ఎవరు? కళామ తల్లి అంటే నాటక రంగం. చూస్తారా మా పర్ఫార్మెన్స్ ని? పర్ఫార్మెన్స్ మొత్తం నా ముందే చూపిస్తే అలాగరా. కాసేపు ఆగండి, ఏసీపీ గారు వస్తారు, ఆయన ముందు కూడా చూపిద్దరు. స్టేషన్కి వచ్చి ఎస్సీని బెదిరిస్తారా? మా ఏసీపీ రాని మీ సంగతి తెలుస్తాను. వేసేయండి, వేసేయండి, లోపడేసేయండి, డోర్ వేసేయండి. గుడ్ మార్నింగ్ సార్. అభి, ఈయన అసలు ఎవరికి అర్థం కాడు. ఇలా వస్తాడు, అలాగే వెళ్తాడు. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అర్జున్? అప్పుడే అంత తొందర ఏమొచ్చిందిలే. హలో, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ నిరంజన్ మాట్లాడుతున్నాను. మీ పెదనాన్నగారికి బాగోలేదని సీఎం గారి పిఏ ఫోన్ చేశారు. ఆ వివరాలు మీకు తెలుసో లేదో అని ఫోన్ చేశాను. నేను వెళ్తున్నాను, మీరు కనుక్కోండి. కనుక్కుంటాను. ఓకే ఓకే అర్జున్. పెదనాన్నకి బాగాలేదంట, డాక్టర్ ఫోన్ చేశాడు. డాక్టర్ గారు వచ్చారు సార్. ఏం జరిగింది? డాక్టర్ ముందు ఆయన చూడండి. డాక్టర్ కండిషన్ ఎలా ఉంది? కండిషన్ చాలా సీరియస్గా ఉందండి. చూడండి, బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారు. కండిషన్ చాలా నార్మల్గా ఉందని చెప్పండి, అనుమానం రాలేదు. అదే చెప్పండి. ఓకే వెళ్ళండి వెళ్ళండి, గో. రే, బయట ప్రెస్ వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే. నేనేం మాట్లాడినా నువ్వు తల అలాగే ఓవర్ యాక్షన్ చేయమాక. ఓకే పద. సీఎం గారి కండిషన్ నార్మల్ గానే ఉంది. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన బాగానే ఉన్నారు. సీఎం గారు మాట్లాడే పొజిషన్ లో ఉన్నారా? నో. ఏ ఉండండి ఉండండి, కూల్ కూల్. ప్రెసెంట్ ఏంటి మీద పడిపోవడమేనా? ఉండండి, చెప్పండమ్మా. సీఎం గారి హెల్త్ కండిషన్ నార్మల్ గానే ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు, నిజమేనా? సీఎం గారు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, కాకపోతే ఆయన కొంచెం రెస్ట్ కావాలి. హీస్ టేకింగ్ రెస్ట్. ఓకే,
డాక్టర్ గారు మీరు చెప్పండి. మరి హలో, కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాం. హలో, చెప్పు అర్జున్. పెదనాన్న ఒంట్లో బాగాలేదని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు పోరా. పెదనాన్న బాగానే ఉన్నాడు కదా? ఆయన బాగానే ఉన్నారు, కాకపోతే కొంచెం రెస్ట్ కావాలి. బై ద వే, ఆయన మీకు ముఖ్యమైన విషయం చెప్పమన్నాడయ్యా. ఏంటి బావా అది? ఇది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు అర్జున్. మన కాటన్ మిల్ ఉంది కదా, నువ్వు అక్కడికి వచ్చాయి. వచ్చేటప్పుడు అభిని కూడా తీసుకుని రా. మ్యాటర్ అంతా అక్కడ వివరంగా చెప్తాను. ఓకే? ఓకే బావా. పద. సీఎం గారి హెల్త్ కండిషన్ నార్మల్ గా ఉందని డాక్టర్ నిరంజన్ గారు, సీఎం అల్లుడు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రంజిత్ తో వందన, సూర్యతేజ న్యూస్, విజయవాడ. హలో బాబు, ఏంటి బావా అర్జెంట్గా రమ్మన్నావు? మీ దగ్గర విజయవాడకి సంబంధించిన మర్డర్స్, కిడ్నాప్స్ ప్రూఫ్స్ ఉన్నాయంట కదా అని మావయ్య చెప్పారు. అవి నాకు కావాలి, ఇచ్చేయండి. అలా అయితే మీకు ఇవ్వమని మాకే చెప్పచ్చుగా. ఆయన కొంటూ బాలేదు కదా. అయితే పెదనాన్న కోలుకున్నాకే ఈ విషయం గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించిన ప్రూఫ్స్ అవి. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే అసలు నేరస్తుడు బయటకు వస్తాడు. అప్పటిదాకా ఆ ఎవిడెన్సెస్ పెదనాన్న అడిగినా ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే మీ ఉద్దేశం మీకు నా మీద నమ్మకం లేదా? అలా అని కాదండి, ఇవ్వగలిగే ఆప్షన్ ఉంటే మీతో ఇంతలా అడిగించుకోం కదా. ఇంకా ఎన్ని తప్పులు చేయాలరా భగవంతుడు. అనగనగా ఒక సీఎం ఉండేవాడు. వాడిప్పుడు పోయేలా ఉన్నాడు. వాడి తమ్ముడు ఆల్రెడీ పోయాడు. వాళ్ళిద్దరు అలా అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? జస్ట్ గెస్. ఇట్స్ మీ. అర్థం కాలేదా? మీ నాన్నను చంపింది నేనే. మా నాన్నను చంపింది నువ్వా? భలే ఎంజాయ్ చేశాను. ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనుందా? చెప్తాను, నాకేం భయం లేదు. ఎందుకంటే చెప్పాక మీ ఇద్దరిని కూడా చంపేస్తాను. ఓకే? ఆ రోజున నేనేం చేశానంటే, ఏం మావయ్య ఇది? ఆఫ్టర్ ఆల్ 3 పూట్ల తిండి గతిలేని వాళ్ళు మిమ్మల్ని ఢీకొట్టడానికి ఎదురొస్తున్నారంటే చాతకాని వాళ్ళ కూర్చున్నారేంటి? అది కూడా మీరు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని తెలుసు కూడా. మరి ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏం చేయాలా? వాడు ఢీ కొట్టేది పర్వతాన్ని అని మనం గుర్తు చేయాలి. మన పవర్ అంటే వాడికి చూపించాలి. నిజమే, కానీ అవతల మనిషి నా సొంత తమ్ముడు. సో వాట్? తమ్ముడు అంటే తమ్ముడు. సమాజం అనే ఈ పరుగు పందెంలో మనం గెలవాలంటే ఎక్కాల్సినవి తొక్కాల్సినవి చాలా ఉంటాయి. ఈ ప్రాసెస్లో చాలా మంది మన చేతిలో బలవచ్చు. అది నా వాళ్ళు కావచ్చు, నీ వాళ్ళు కావచ్చు. ఇలా ఇవన్నీ పట్టించుకుంటూ పోతే పనులు జరగవు. నీ మాటలు వింటుంటే నాకు ఒక కథ గుర్తొస్తోంది. ఏమిటది? ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతనికి 5 ఎకరాల పొలం ఉండేది. దాంట్లో అప్పో సొప్పో చేసి మొత్తం మీద వరి పంట వేశాడు. సరిగ్గా పంట కోతకొచ్చే టైంకి పందికొక్కులు ఆ పంట మీద దాడి చేశాడు. పందికొక్కుల నుంచి తప్పించుకోవాలని ఆ రైతు ఏం చేయాలా అని ఆలోచించి చివరికి పంట మొత్తం తగలబెట్టాడు. మొత్తం బూడిదైపోయింది. పందికొక్కులు మాత్రం పారిపోయాయి. నేను ఆ రైతులా తప్పు చేయలేను. రాజకీయంగా ఎదగటానికి చిన్న చిన్న తప్పులు చేస్తానేమో కానీ సొంత తమ్ముణ్ణి చంపుకునేంత పెద్ద తప్పు మాత్రం చెయ్యను. ఏదేమైనా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవడం మంచిది. ఆ వీరభద్రాన్ని చంపేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? దానికి ప్లాన్ చేయి. సూపర్గా చేస్తాను. మరి కానీ వెంటనే కానివ్వు. ఓకే. హలో సార్. హాయ్ సార్. గుడ్, వెల్ డన్ బాయ్స్. ఇది సెజ్దర్ ఒక్కడితోనే అయిపోలేదు. ఈ సమాజంలో సెజ్దర్ లాంటోడు
వీధికి ఒకడు ఉన్నాడు. అలాంటి వాళ్ళని ఎదిరించడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారని అందరికీ తెలియాలి. ఈ రోజు నుంచి సిటీలో స్టూడెంట్స్ ఎవరు డ్రగ్స్ బారిన పడకూడదు. సెటిల్మెంట్స్ దందా చేసే వాళ్ళ పేర్లు వినపడకూడదు. సామాన్యుడు ఎవడు కబ్జాల పేరుతో మోసపోకూడదు. ఏ ఆడపిల్ల కిడ్నాపర్స్ చేతిలో బలవ్వకూడదు. కష్టపడేవాడు ఎవడు న్యాయం కోసం తిరుగుతూ అలసిపోకూడదు. విజయవాడ నగరంలో రౌడీ అనేవాడు కనపడకూడదు. ఓకే అర్జున్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, డూ ద బెస్ట్.